మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన కొందములు తండ్రి, మీరు చూపించిన ప్రేమ ద్వారా, మీరు ఇచ్చిన కృప ద్వారా మీ మాటలు తండ్రి నేర్చుకోవాలని ఉద్దేశంతో ఎప్పుడు పెట్టుకునే విధంగానే తండ్రి ఈరోజు కూడా తండ్రి మీ మాటలను మీ పిల్లలకు నేర్పించాలని సిద్ధపడి ఉన్నాను తండ్రి సహాయం చేయండి. ఆది నుంచి అంతం వరకు తండ్రి మీరే కృప చూపించి తోడుండి నడిపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ద్వారా ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మీకు చెప్పబోయే పాఠం ఏంటంటే, హేబేలు మొదలుకొని మరణించిన వారంతా పరలోకం వెళ్ళి ఉన్నారా? నేటి ప్రపంచంలో భూమి మీదకి తండ్రి అయిన దేవుని ద్వారా వస్తున్నాం. నేటి ప్రపంచంలో భూమి మీదకి తండ్రి అయిన దేవుని ద్వారా వస్తున్నాం. మరి భూమి మీదకి శరీరాలతో వచ్చిన మనము చనిపోయిన తర్వాత కూడా మనము తండ్రి అయిన దగ్గరికి చేరుకోవాలి. ఏమండి, భూమి మీదకి వచ్చిన మనము, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి మరణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఏముంటుంది? మరణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా చనిపోవలసిందే. మరి భూమి మీదకి వచ్చిన మనము చనిపోయిన తర్వాత మనం మాట్లాడుకున్నాం. భూమి మీదకి రాకముందు ఎక్కడున్నాం అనుకున్నాం? మనం భూమి మీదకి రాకముందు ఎక్కడున్నాం? తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నామని చెప్పుకున్నాం కదా. మానవ జన్మదిన రహస్యం అనే పాఠంలో చెప్పుకున్నాం. భూమి మీదకి రాకముందు తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నాం. తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి మనం ఎక్కడికి వచ్చాం? మన తండ్రుల గర్భాల్లోనికి వచ్చాం. తండ్రుల గర్భాల్లోనికి వచ్చిన మనము తండ్రుల గర్భాల్లో నుండి తర్వాత ఎవరి గర్భంలోకి వచ్చాం? తల్లి గర్భంలోనికి వచ్చాం. తల్లి గర్భంలోనికి వచ్చిన తర్వాత, తల్లి గర్భవతి అయిన తర్వాత, తల్లి గర్భంలో 9 నెలలు మనం ఉన్నాం. 9 నెలలు దేవుడు మనల్ని కాచి కాపాడాడు. 9 నెలలు ఉన్న మనము 9 నెలల తర్వాత భూమి మీదకి శరీరాలతో భూమి మీదకి మనము పుట్టాము. మరి దానినే మనము భూమి మీద పుట్టిన మనుషులందరూ ఏమంటున్నారు? దాన్ని పుట్టిన తేదీ అంటున్నారు. దానినే సంవత్సరానికి ఒకసారి, ప్రతి సంవత్సరం పుట్టిన తేదీ కింద, పుట్టినరోజు కింద వాళ్ళందరూ జరుపుకుంటున్నారు. అయితే చనిపోయిన వారందరూ, భూమి మీద పుట్టి చనిపోయిన వారందరూ ఉన్నారు కదా. సుమారు ఇప్పటికీ భూమి మీదకి పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోతున్నారని చెప్పుకున్నాం కదా. చనిపోయిన వారు ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారు? లెక్క పెట్టగలరా? ఈరోజు మన భారతదేశ జనాభా ఎంత? ఎవరికైనా అవగాహన ఉందా? భారతదేశ జనాభా ఎంత? 120 కోట్లు పైనే. ఈ క్షణంలో కూడా చాలామంది పుట్టేసి ఉంటారు. ఏమండి, ఈ క్షణంలో కూడా చాలామంది పుట్టేసి ఉంటారు. అలాగే మరి ప్రపంచ జనాభా అంతా ఎంత ఉంటుంది? సుమారు ఇప్పుడు 850 కోట్ల మంది పైనే. అది ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, లేకపోతే నపుంసకులు కానీ, ఎవరైనా కావచ్చు. భూమి మీద పుట్టి బ్రతికున్న వారిలో సుమారు ఎంతమంది? 800 కోట్ల పైనే ఉన్నారు. మరి ఇప్పటికి ఎంతమంది చనిపోయారు? భూమి పుట్టి ఎంతకాలం అయింది? యోబు గ్రంథంలో ఉంటుంది కదా. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు యోబు అని యోబు గారిని అడుగుతారు కదా తండ్రి అయిన దేవుడు. భూమికి పునాదులు దేవుడు ఎప్పుడు వేశాడు? భూమికి పునాదులు వేసిన తర్వాత ఎంత కాలానికి భూమి మీద మనిషిని చేశాడు తండ్రి అయిన దేవుడు? భూమిని చేసిన తర్వాత, భూమి మీద ప్రకృతిని అంతా కలిగించిన తర్వాత, ప్రకృతి అంతా కలిగించిన తర్వాత కూడా కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత తండ్రి అయిన దేవుడు మనిషిని చేశాడు. ఆ మనిషిని చేసిన ప్రప్రథమైన మనిషి ఎవరు? భూమి మీద పుట్టిన ప్రప్రథమైన మనిషి ఎవరంటే ఆదాము గారు ఏదేను తోటలో పండు తిన్న తర్వాత ఆ తోటలో నుంచి బయటికి గెంటివేయబడ్డారు కదా. తోటలో నుంచి బయటికి గెంటివేయబడిన తర్వాత కొంతకాలానికి ఆదాము గారికి, అవ్వగారికి ఎవరు పుట్టారు? కయీను గారు పుట్టారా? కయీను గారు తర్వాత ఇంకెవరు పుట్టారు?
హేబేలు పుట్టారు. అంతేనా? ఏమండి? హేబేలు గారు పుట్టిన తర్వాత కయీను గారు, హేబేలు గారు వీళ్ళిద్దరూ తండ్రి అయిన దేవునికి అర్పణ చెల్లించడానికి వెళ్తారు. అర్పణ చెల్లించడానికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? అక్కడ తండ్రి అయిన దేవుడు హేబేలు గారి అర్పణ స్వీకరించడం, కయీను గారి అర్పణని స్వీకరించకపోవడం వలన కయీను స్వార్థపరుడై తన తమ్ముడైన హేబేల్ని చంపేస్తాడు. అవునా? భూమి మీద మొట్టమొదట నరహత్య జరిగింది ఎవరి ద్వారా ప్రారంభమైంది? కయీను గారి ద్వారా ప్రారంభమైంది. ఇప్పుడు భూమి మీద పుట్టిన మనుషుల్లో మొట్టమొదటి చనిపోయిన వ్యక్తి ఎవరు? ఏమండి? చెప్పండి. హేబేలు గారు మొట్టమొదట చనిపోయారు. మరి హేబేలు గారు చనిపోయారు కదా, హేబేలు గారు పరలోకం వెళ్ళారా? పరలోకం వెళ్ళారా? సరే, వెళ్ళారు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. వెళ్ళలేదు అన్నవాళ్ళు? సరే, హేబేలు గారు పరలోకం వెళ్ళారు అని మీరు అంటున్నారు కాబట్టి మన పాఠం ఏంటి? చదవండి ఒకసారి, చూడండి మన పాఠం. హేబేలు మొదలుకొని మరణించిన వారంతా పరలోకం వెళ్ళి ఉన్నారా? హేబేలు గారు అని ఎందుకన్నారంటే, ప్రారంభ మనిషి చనిపోయిన, భూమి మీద మొట్టమొదటి చనిపోయిన మనిషి ఎవరంటే హేబేలు గారు. కాబట్టి హేబేలు గారి నుంచి ఇప్పటి వరకు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పటి వరకు భూమి మీద మరణించిన వాళ్ళందరూ ఉన్నారు కదా, నీతిమంతులు. మరి హేబేలు గారి నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళలో ఎవరైనా పరలోకం వెళ్ళారా చూద్దాం. ఏమండి? ముందు మనం ఒక విషయం చూద్దాం. ఏంటంటే, భూమి మీద ఎవరైనా చనిపోయారు అనుకోండి, చనిపోయిన వెంటనే వాళ్ళ బంధువులు లేకపోతే స్నేహితులు ఫ్లెక్స్లు, పాంప్లెట్లు అవి వేయిస్తూ ఉంటారు. ఏమని వేయిస్తారు? ఫలానా వ్యక్తి స్వర్గస్థులైరి. ఏమండి? ఫలానా వ్యక్తి స్వర్గస్థులైరి అంటూ ఉంటారు. లేకపోతే పరలోక పిలుపు అంటారు. మీరు చూసారు ఎప్పుడైనా? పోస్టర్లో గట్టా వేస్తూ ఉంటారు. పరలోక పిలుపు అంటారు, పరలోక ఆహ్వానం అంటారు, లేకపోతే స్వర్గస్థులైరి అంటారు. మరి ఈ మాటలు మీరు చూస్తూ ఉంటారు కదా. మరి నిజంగానే చనిపోయిన ప్రతి ఒక్కరూ స్వర్గం చేరిపోతున్నారా? అంటే పరలోకం వెళ్ళిపోతున్నారా చనిపోయిన ప్రతి ఒక్కరూ? మన క్రైస్తవ్యంలో చాలామంది, క్రైస్తవుల్లో కూడా చాలామంది పరలోకం వెళ్తున్నాము అని సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. నేను రాత్రే పరలోకం వెళ్ళానండి అని గట్టా ఉంటారు. మరి నిజంగా వాళ్ళు పరలోకం వెళ్ళారా? వీళ్ళు వెళ్ళారా లేదో పక్కన పెడితే, అసలు బైబిల్లో రాయబడిన నీతిమంతుల గురించి చూద్దాం. బైబిల్లో రాయబడిన నీతిమంతులు పరలోకం వెళ్ళారా చూద్దాం. ఆ తర్వాత నీతిమంతులు, తర్వాత బైబిల్లో రాయలేని వాళ్ళు చాలామంది భక్తులు, బైబిల్ పూర్తయిపోయిన తర్వాత చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా ఇప్పటి వరకు. మరి వాళ్ళ దగ్గరికి వద్దాం. తర్వాత ముందు నీతిమంతుల దగ్గరికి వద్దాం. ఏమండి? అసలు చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తున్నారా లేదా అది మనం చూసుకోవాలంటే, అసలు చనిపోయిన తరువాత ఏం జరుగుతుందో మనకి తెలియాలి. ఒక వ్యక్తి చనిపోయాడు అంటే ఆ చనిపోయిన మరుక్షణం ఏం జరుగుతుంది అది చూడాలి. ఒకసారి ఆదికాండం చూడండి, 25వ అధ్యాయము 8వ వచనము. ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనం చూడండి. అబ్రహాము గారు పండు ముసలితనమందు లేకపోతే నిండు వృద్ధాప్యమందు వచ్చినవాడే మంచి ముసలితనమందు తన ప్రాణము విడిచి మృతి పొంది తమ పితరుల యొద్దకు చేర్చబడెను. అబ్రహాం గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారండి? సుమారు 175 సంవత్సరాలైన అబ్రహాం గారు బ్రతికారు. అబ్రహాం గారు 175 సంవత్సరాలు బ్రతికి మంచి ముసలితనం ముందు ఆయన ఏం చేశారంట? మంచి ముసలితనం ముందు ఆయన చనిపోయాడు. చనిపోయిన మరుక్షణం ఏం జరిగింది? అబ్రహాం గారి పరిస్థితి పితరుల యొద్దకి
చేర్చబడ్డాడు. పితరుల దగ్గరికి చేర్చబడ్డాడు అంటే పరలోకం అనుకోకండి. ఇక్కడ పరలోకం అనేది పరలోకమా లేకపోతే పాతాళమా లేకపోతే నరకమా అనేది మనకు తెలీదు. ఇతను ఎక్కడికి వెళ్ళాడంట? పితరుల దగ్గరికి చేర్చబడెను అంటే పితరులు ఎక్కడ ఉన్నారో అక్కడికి మనం వెళ్ళిపోవాలి ఫస్ట్, అంతేనా? అబ్రహాం గారు మృతి పొంది చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి చేర్చబడ్డాడు? పితరుల దగ్గరికి చేర్చబడ్డాడు కదా. మరి పితరులు ఎక్కడున్నారు? ఏమండి? అబ్రహాం గారి తర్వాత ఇంకొకరిని చూద్దాం. అబ్రహాం గారి తర్వాత ఇంకెవరున్నారు? అబ్రహాం గారి కుమారుడు ఎవరు? అబ్రహాం గారి కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాక్ గారిని కూడా చూడండి ఒకసారి. ఇస్సాక్ గారిని కూడా చూడండి. ఆదికాండం 35 అధ్యాయము 28వ వచనం చూడండి. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు బ్రతికారంటే ఇస్సాక్ గారు? ఇస్సాక్ గారు తండ్రి ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 175 సంవత్సరాలు బ్రతికారు. ఇస్సాక్ గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 185. మరి ఈయన కూడా చనిపోయాడు. చదవండి. ఈయన కూడా ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఇక్కడ కూడా పరలోకం వెళ్ళాడు అన్నట్టు లేదు, కానీ ఎక్కడికి చేర్చబడ్డాడంట? పితరుల యొద్దకు చేర్చబడెను. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఇస్సాకు అంటే తన శరీరం కాదండి. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఆత్మ గురించి మాట్లాడుతున్నాం. మన శరీరాన్ని నడిపించే ఒక ఆత్మ ఉంది కదా. శరీరం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? శ్మశానానికి వెళ్ళిపోతుంది. మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? తండ్రి దగ్గరికి వెళ్ళాలి. మరి వీళ్ళు నీతిమంతులు కదండి వీళ్ళందరూ. మరి వీళ్ళు చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళారా? పరలోకం అన్నట్లేదు, కానీ ఎక్కడికి చేర్చబడిన అన్నట్టుంది? పితరుల యొద్దకు చేర్చబడిను అన్నట్టుంది. ఇస్సాకు గారి కుమారుడును కూడా చూద్దాం. ఇస్సాకు గారి వాళ్ళ కొడుకు ఎవరండి? యాకోబు గారు. ఎవరు? ఏశావు, యాకోబు. యాసావును పక్కన పెట్టండి, ఎందుకంటే తన వంశం అంతరించిపోయింది. దేవుడు ఎన్నుకున్న కొడుకు ఎవరంటే యాకోబు గారు. యాకోబు గారిని చూద్దాం ఒకసారి. ఆదికాండం 49వ అధ్యాయము 33వ వచనం చూడండి. ఆదికాండం 49వ అధ్యాయం 33వ వచనం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడును. ఏమండి? ఇతను కూడా ఎక్కడికి వెళ్ళాడంట? స్వజనులు అంటే ఎవరండి? పితరులు. ఇతను కూడా ఎక్కడికి వెళ్ళాడంట? చెప్పాలి. యాకోబు గారు కూడా ఎక్కడికి వెళ్ళారు? చనిపోయిన తర్వాత పితరుల యొద్దకు వెళ్ళాడు. ఏమండి? నీతిమంతులందరూ, మన ప్రారంభ పితరులందరూ వెళ్ళింది ఎక్కడికి? పితరుల దగ్గరికి చేరినట్టు మనం చూడగలం. అయితే ఏమండి, వీళ్ళందరికీ ప్రారంభకుడు ఎవరు? పితరులందరికీ ప్రారంభం ఎవరు? మొట్టమొదటి భూమి మీద చనిపోయిన నీతిమంతుడు హేబేలు గారి గురించి చూస్తున్నాం కదా. వీళ్ళందరికీ ప్రారంభకుడు ఎవరంటే హేబేలు గారు కదా. మరి హేబేలు గారికి ఎవరన్నా ప్రారంభ పితరులు ఉన్నారా? హేబేలు గారికి పితరులు లేరు. హేబేలు గారు మొట్టమొదటి చనిపోయారు కాబట్టి హేబేలు గారి తర్వాత చనిపోయిన వాళ్ళ గురించి చూస్తున్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇలా చూస్తే దావీదు గారి దగ్గరికి వద్దాం ఒకసారి. ఏమండి? మరి అబ్రహాం గారికి దావీదు గారికి చాలా సంవత్సరాల గ్యాప్ ఉంది కదా. ఇది పక్కన పెడితే దావీదు గారిని చూద్దాం ఒకసారి. దావీదు గారు కూడా చనిపోయి పరలోకం వెళ్ళాడా లేదా చూద్దాం. దావీదు గారు పరలోకం వెళ్ళాడా అంటే, ముందుగా దావీదు గారి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు గారు నీతిమంతుడేనా? దావీదు గారు నీతిమంతుడే. ఎందుకంటే దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని ఎవరు చెప్పుకుంటారు? స్వయంగా తండ్రి అయిన దేవుడే చెప్తాడు కదా. మరి తండ్రి అయిన దేవుడే చెప్పిన ఈ ఇష్టానుసారుడైన మనుషుడు నిజంగా చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాడా? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు. తర్వాత అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని
అతని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏమండి, తండ్రి అయిన దేవుని ఉద్దేశాలు నెరవేర్చిన వ్యక్తి పరలోకం వెళ్ళాలా వద్దా చనిపోయిన తర్వాత? ఇప్పుడు మనం అందరం భూమి మీదకి వచ్చాం, మనం తండ్రి అయిన దేవుని పని చేయాలి కదా. తండ్రి అయిన దేవుని పని చేస్తేనే పరలోకం మనకు వస్తుందని చదువుకుంటున్నాం కదా బైబిల్లో. మరి తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చిన ఆ వ్యక్తి ఎవరుగా మనం కనపడుతున్నారు? పితరుల కాలంలో దావీదు గారి గురించి తండ్రి అయిన దేవుడు స్వయంగా చెప్తున్నాడు. మరి నిజంగా దావీదు గారు పరలోకం వెళ్ళారా? చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 34వ వచనం చూడండి. దావీదు ఎక్కడికి ఎక్కిపోలేదంట? ఇష్టానుసారుడైన మనుషుడే పరలోకంకి ఎక్కలేదా? ఇంకా ఇష్టానుసారుడైన మనుషుడే దావీదు పరలోకానికి ఇంకా ఎక్కలేదంటే మరి దావీదు కన్నా ముందు చనిపోయిన వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళలేదు? దావీదు గారికి సుమారు పాత నిబంధనలో ఉన్న అబ్రహాము గారు, ఇస్సాకు, యాకోబు గారు వీళ్ళందరి తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఎవరు వచ్చారు? దావీదు గారు పుట్టారు కదా. మరి ఇష్టానుసారుడైన మనుషుడైన దావీదు గారే పరలోకంకి ఇంకా వెళ్ళలేదంటే మరి ఆయన కన్నా ముందు చనిపోయిన వాళ్ళు కూడా వెళ్ళకుండా ఉండాలి. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని చూసుకున్నాం ఇందాక వరకు. పితరుల యొద్దకు చేర్చబడేను అన్నట్టుంది కదా. ఏమండి, పితరుల యొద్దకు చేర్చబడినని ఉంటుంది కదా. మరి నిజంగా వీళ్ళెవ్వరూ పరలోకం వెళ్ళలేదు అని తండ్రి అయిన దేవుడు బైబిల్లో రాయిపిస్తే మరి ఇప్పుడున్న వాళ్ళు పరలోకం వెళ్ళి వచ్చేసాం మేము అంటుంటే ఎందుకు నమ్మేస్తున్నాం మనం? అబ్రహాం గారి దగ్గర నుంచి దావీదు గారి వరకు పరలోకమే వెళ్ళలేదు అని చెప్తుంటే మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు నేను పరలోకం వెళ్ళాను, నేను పరలోకం చూశాను, నేను తండ్రి అయిన దేవుని చూశాను, యేసుక్రీస్తు వారిని చూశాను, పేతురు గారిని చూశాను, అపోస్తలుని చూశాను, పరలోకంలో బంగారపు వీధులు ఉన్నాయి, పరలోకంలో బంగారపు చెట్లు, ఇవన్నీ కథల కింద చెప్తున్నారే. మరి ఎందుకు సమాజం, క్రైస్తవ సమాజం నమ్ముతుంది చెప్పండి? చనిపోయిన వ్యక్తి గురించి ఫ్లెక్స్ మీద వేసే ఆ పరలోక పిలుపు కూడా తప్పు. పరలోక ఆహ్వానం అనే మాట కూడా తప్పు. స్వర్గస్థులైరి అనే మాట కూడా తప్పు. తెలుసా మీకు? బైబిల్ని బట్టి చూసుకుంటే పరలోకం ఎవరైనా వెళ్ళారా అంటే ఎవ్వరూ వెళ్ళలేదు. ఏమండి, దావీదు గారి దగ్గరికి వచ్చేసాం కదా, అంటే పితరులు ఎవరు వెళ్ళలేదు అన్నట్టు మనం చూడగలం. మరి కొత్త నిబంధనలోకి వద్దాం. ఇప్పుడు మనం కొత్త నిబంధనలు ఉన్నాం కదా, కొత్త నిబంధనలోకి వద్దాం. మన కొరకు ప్రాణత్యాగం ఇచ్చి మన కోసం సిలువలో రక్తం కార్చి చనిపోయిన మహనీయుడు యేసుక్రీస్తు వారు. ఏమండి, మరి ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. ఈ పరలోకానికి నిజంగా ఎవరైనా వెళ్ళారా లేదా ఆయన మాటలో ఒకసారి చూద్దాం. ఏమండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవ్వడును లేడు. ఏమన్నా ఇక్కడ అర్థమైందా మీకు? ఇప్పుడు పరలోకం ఎవరన్నా వెళ్ళారా? పరలోకం నుంచి వచ్చిన యేసుక్రీస్తు వారే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన నరుడు, పరలోకమునకు ఎక్కిపోయిన మనుష్యుడు ఎవ్వరూ లేరు అంటుంటే, నేను పరలోకం వెళ్ళిపోయినని చెప్తుంటే ఎందుకు నమ్మాలి మనం? అంటే వీళ్ళకి ఏం తెలియలేదు, బైబిల్లో ఉన్న మాటలు వీళ్ళకి అర్థం కాలేదు. ఒక పాస్టర్ గారు ఒక సమాధి కాడికి వెళ్ళిపోయి తండ్రి ఆత్మను చేర్చుకో అని చెప్తున్నంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతారా? ఏమండి, ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎంతసేపటికి ఆ శరీరాన్ని ఆ సమాధి కార్యక్రమం చేస్తారు చెప్పండి? ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఎంతసేపటికి సమాధి కార్యక్రమం చేస్తారు? చాలాసేపటికి చేస్తారు. కొంతమంది అయితే రోజులు కూడా ఉంచి చేస్తారు. ఎందుకంటే వాళ్ళ బంధువులు లేకపోతే వాళ్ళ స్నేహితులు లేకపోతే ఎవరైనా కుటుంబ సభ్యులు ఎవరైనా వేరే దేశ విదేశాల్లో ఎవరైనా ఉన్నట్లయితే మరి వాళ్ళ కోసం వీళ్ళు ఆ ఫ్రీజర్ బాక్స్లో ఉంచి ఆ శరీరాన్ని ఏం చేస్తారు, అప్పటిదాకా ఉంచి కొన్ని రోజుల తర్వాత ఆ శరీరాన్ని ఆ సమాధి కార్యక్రమం చేస్తారు. రీసెంట్గా ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు కదా, మరి ఆయన ఎప్పుడు సమాధి కార్యక్రమం జరిగింది? ఏమండి, సుమారు 3-4 రోజుల తర్వాత
జరిగింది. ఎందుకంటే దేహం, ఆ శరీరం, ఆ రోడ్డు పక్కన శరీరాన్ని చనిపోయిన తెల్లవారు ఆ శరీరాన్ని చూసిన తర్వాత మళ్ళీ రాజమండ్రిలో 2 రోజులు ఆ శరీరం ఉంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ చేర్చడానికి 1 రోజు ప్రయాణం పట్టింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా అక్కడ ఒక ఫ్రిడ్జ్లో 1 రోజు ఉంచి మరలా అప్పుడు అందరికీ సమాచారం అందించి అప్పుడు సమాధి కార్యక్రమం చేశారండి. అలాగే ప్రతి వ్యక్తి ఎవరు చనిపోయినా కూడా సమాధి కార్యక్రమం వెంటనే నిమిషాల వ్యవధిలో చేసేస్తారా అంటే చేయరు. కొన్ని గంటల సమయం పడుతుంది. ఏమండి, కొన్ని గంటల సమయం పడుతుంది. మరి చనిపోయిన మనిషి తన ఆత్మ, చనిపోయిన మనిషి యొక్క ఆత్మ ఎంతసేపట్లో వెళ్ళిపోతుందని చెప్పాడు దేవుడు. ఎంతసేపట్లో? ఒక్క క్షణంలో పాతాళానికి చేరిపోతుందని చెప్పాడు తండ్రి దేవుడు. చనిపోయిన మనిషి యొక్క ఆత్మ ఒక్క క్షణంలో చేరిపోతుంటే మరి తర్వాత కొన్ని గంటల తర్వాత సమాధి కాడికి వెళ్ళి తండ్రి ఆత్మను చేర్చుకో అని చెప్పే మన క్రైస్తవ సేవకుల్ని ఏమనాలి చెప్పండి? మనం అర్థమవుతుందా? వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని కాదండి, బైబిల్ని వాళ్ళకి అర్థం కాలేదు, పొరపాటు పడ్డారు. అందుకనే కనికరపు సందేహపడి వారి మీద కనికరం చూపించండి అన్నాడు దేవుడు. ఏమండి, వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని కదా, బైబిల్ వాళ్ళకి అర్థం కాలేదు. చనిపోయిన తర్వాత ఒక్క క్షణంలోనే ఆత్మ పాతాళానికి చేరిపోతుంది అని అంటుంటే మరి సమాధి కాడికి వెళ్ళి తండ్రి ఆత్మను చేర్చుకో అని అంటున్నారంటే మరి ఎంత వీళ్ళు ఇలా అయిపోయారు. ఇలా అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? అపవాది. ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు వరకు మీకు ఏమర్థమైంది? యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు పరలోకం చేరలేదు. యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు పరలోకం చేరలేదు. మరి చనిపోయిన వారందరూ ఎక్కడున్నారు? అర్థమైందా? నరులారా తిరిగి రండి అని దేవుడు చెప్తున్నాడు కదా. మరి తిరిగి వెళ్తున్న నరులందరినీ, నీతిమంతులందరినీ తండ్రి అయిన దేవుడు ఎక్కడ పెడుతున్నాడు? అనీతిమంతులందరినీ తండ్రి అయిన దేవుడు ఎక్కడ పెడుతున్నాడు? పరలోకంలోకి వెళ్ళలేదు అన్నట్టు మనం చూసాం. యేసుక్రీస్తు వారు తప్ప భూమి మీద చనిపోయిన ఏ మనిషి కూడా పరలోకానికి ఇంకా వెళ్ళలేదని యేసుక్రీస్తు వారు చెప్తున్నారే. మరెందుకు మరి వీళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతున్నామని చెప్తున్నారు చెప్పండి? ఏమండి, పరలోకంలోనికి వెళ్ళలేదు అన్నట్టు మనం చూసాం. మరి పరలోకానికి వెళ్ళకుండా మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారో మనకు తెలియాలంటే అసలు మనకి ఎన్ని లోకాలు ఉన్నాయో ముందు మనకి తెలియాలి. ఏమండి, ఈ విషయంలో ఎన్ని లోకాలు ఉన్నాయి? మూడు లోకాలు. ఏం లోకాలు అయ్యి చెప్పండి? 1 పరలోకం, 2 భూలోకం, 3 పాతాళ లోకం. పరలోకం వెళ్ళలేదని ఇప్పుడు దాకా మనం చూసాం కదా. అయితే పరలోకాన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇంకా భూమి విషయం మనం ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే భూమి మీదే చనిపోతున్నారు కాబట్టి భూమి మీద నుంచే పరలోకానికి వెళ్ళలేదు కాబట్టి అటు పరలోకాన్ని పక్కన పెడదాం, ఇటు భూలోకాన్ని కూడా పక్కన పెడదాం. మరి ఇప్పుడు మనకు మిగిలిపోయింది ఏంటి చెప్పాలి? ఇప్పుడు మనకు మిగిలిపోయింది ఏంటి? పాతాళ లోకం ఒక్కటే. అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి తీరి ఉండాలి? ఖచ్చితంగా పాతాళ లోకం మాత్రమే వీళ్ళు వెళ్ళి తీరాలి. ఎందుకంటే భూమి మీద చచ్చిపోయిన మనిషి భూమి మీద ఉండడానికి ఆస్కారం లేదు. మరి భూమి మీద నుంచి చనిపోయిన మనిషి పరలోకం వెళ్ళే పరలోకం వెళ్ళే అవకాశం కూడా లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట బట్టి పరలోకం ఇంకా ఎవరూ వెళ్ళలేదు. అయితే వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? చనిపోయిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళట్లేదు, చనిపోయిన వాళ్ళందరూ భూమి మీద ఉండట్లేదు. మరి ఎక్కడికి వెళ్తున్నారంటే ఏమండి, చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియాలంటే చనిపోయిన వాళ్ళ గురించి మనం ఒకసారి చూడాలి. బైబిల్లో చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఒక వచనంలో చూద్దామా? లూకాసు వార్త 16వ అధ్యాయము. భూమి మీద చనిపోయి పాతాళానికి వెళ్ళిన ఒక వ్యక్తి ఉన్నారండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనము. ఆ దరిద్రుడు చనిపోయి
దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఏమండి, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను అంటే ఇక్కడ ఎవరు చనిపోయినట్టు చూడగలం మనం? నీతిమంతుడు, లాజరు ధనవంతుడు, వీళ్ళిద్దరు ఉన్నారు కదా. ధనవంతుడు అనీతిమంతుడే కదా. ధనవంతుడు ఎక్కడున్నాడని చూసుకున్నాం మనం. పాతాళ లోకంలో బాధపడుచు అని ఉంటుంది కదా వచనం, కిందనే ఉంటుంది. లాజరు ఎక్కడికి వెళ్ళిపోయాడంట? అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అబ్రహాం గారు ఎక్కడ దొరికారు మీకు? ఇప్పుడు అబ్రహాం గారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఇందాక పరలోకం వెళ్ళలేదని చూసాం కదా. పితరుల యొద్దకు చేర్చబడిన ఉంది కదా. ఇప్పుడు పాతాళ లోకంలో ఎవరున్నారు? అబ్రహాం గారు ఉన్నారు. ఏమండి, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను అని ఉంది కదా. ధనవంతుడు లాజరు గారు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు పాతాళ లోకం వెళ్ళారు. ఆ పాతాళ లోకంలో ఎవరున్నారు? అబ్రహాం గారు ఉన్నారు. ఏమండి, అబ్రహాం గారు ఉన్నారు. కిందకి చూడండి. కిందకి చదవండి. ధనవంతుడు కూడా ఇక్కడ ఏమండి, ఇక్కడ లాజరు గారి గురించి చూసాం. లాజరు గారు ఎక్కడికి వెళ్ళిపోయారంట? క్షమించండి, అబ్రహాము గారు రొమ్మున అనుకుంటాకి వెళ్ళాడు. ఇప్పుడు లాజరు గారు అబ్రహాం గారు ఎక్కడున్నారు? పాతాళ లోకంలో ఉన్నారు. అంటే నీతిమంతులు ఎక్కడున్నారు? ఇప్పుడు పాతాళ లోకంలో ఉన్నారు. ఆ తర్వాత ధనవంతుడి గురించి చూద్దాం. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుంచి అబ్రహాం గారిని, అతని రొమ్మున అనుకున్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి లాజరు గారి వ్రేలు కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చమని అడుగుతాడండి. ఏమండి, ఇప్పుడు లాజరు గారు అబ్రహాం గారు ఎక్కడున్నారు? పాతాళ లోకంలో ఉన్నారు. మరి అనీతిమంతుడైన ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు కూడా ఎక్కడున్నాడు? పాతాళ లోకంలోనే ఉన్నాడు. కాకపోతే ధనవంతునికి లాజరు గారికి ఎంత దూరం ఉందంట చూడండి, అక్కడ ఉంటుంది. ధనవంతుడు దూరం నుంచి చూస్తున్నాడు. ఎవరిని? అబ్రహాం గారిని. కన్నులెత్తి దూరం నుంచి చూస్తున్నాడు. కానీ అక్కడికి వెళ్ళడానికి లేదు కాబట్టే బ్రతిమాలుతున్నాడు, పంపించమని బ్రతిమాలుతున్నాడంటే ధనవంతుడు ఎక్కడున్నాడు? అతను వేరే చోట ఉన్నాడు. లాజరు గారు ఎక్కడున్నారు? వేరే చోట ఉన్నారు. ఆ వేరే చోటే పాతాళ లోకంలో కూడా ప్రదేశాలు ఉన్నాయండి. ఏమండి, ఇప్పుడు పాతాళ లోకంలో ప్రదేశాలు ఏంటంటే నెమ్మది పొందు ప్రదేశమును, యాతన పడే స్థలం. నెమ్మది పొందే స్థలం ఉంది, యాతన పడే స్థలం ఉంది. ఈ రెండు స్థలాల్లో ఒక స్థలంలోనేమో లాజరు గారు అబ్రహాము గారు వారితో పాటు చనిపోయిన పితరులందరూ అక్కడే ఉన్నారు. ధనవంతుడైన ఈతను ఎక్కడున్నాడు? వేదనకరమైన ప్రదేశంలో ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఉన్నది ఎక్కడ? పాతాళ లోకంలోనే. పాతాళ లోకంలో ఎలా అంటారా? ఏమండి, భారతదేశం అనే ఒక దేశం ఉందండి మనది. భారతదేశం అనే దేశం ఉంది. ఈ భారతదేశాన్ని ఒక దేశంగా పిలుస్తున్నామంటే ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? రాష్ట్రాలన్నిటిని కలిపి ఒక దేశం అని పిలుస్తాం. మరి రాష్ట్రంలో ఎన్ని మండలాలు ఉంటాయి? ఎన్ని జిల్లాలు ఉంటాయి? కొన్ని జిల్లాలను కలిపి రాష్ట్రం అంటాం, కొన్ని మండలాలను కలిపి జిల్లా అంటాం, కొన్ని పట్టణాలని కొన్ని పల్లెల్ని కలిపి ఒక మండలం అంటాం. భారతదేశంలోనే ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని రాష్ట్రాల్లోనే జిల్లాలు ఉన్నాయి, జిల్లాల్లోనే మండలాలు ఉన్నాయి. ఏమండి, అలాగే పాతాళ లోకంలో కూడా ఈ ప్రదేశాలు ఉన్నాయి. ఎలాగైతే మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు ఇలాగా వేరువేరుగా ఉన్నాయో, భారతదేశంలో ఇవన్నీ వేరువేరుగా ఎలాగైతే ఉన్నాయో, అలాగే పాతాళ లోకంలో కూడా నెమ్మది పొందు స్థలమును, వేదనకరమైన స్థలము, ఈ రెండిటికి మధ్యన అగాధము ఉంది. ఆ అగాధం ఉండడం వల్లనే అబ్రహాం గారి దగ్గరికి
ఈ అనీతిమంతులు చేరలేరు. ఈ అనీతిమంతుల దగ్గరికి అబ్రహాము గారు ఇంకా పితరులు నీతిమంతులైన వారు వెళ్ళడానికి వీలు లేదు. మీకు అర్థమైందా? ఇప్పుడు చనిపోయిన వారందరూ ఎక్కడున్నారు? చనిపోయిన వారందరూ ఎక్కడున్నారండి? పాతాళ లోకంలోనే ఉన్నారు. మరి నిజంగా దేవుడు అన్యాయస్తుడా? నీతిమంతులు అనీతిమంతులు ఒకే చోటకి పాతాళంలోకి వెళ్ళిపోతున్నారండి. మరి ఇంక మేమెందుకు కష్టపడాలి తండ్రి అయిన దేవుని కోసం అని అంటారా? దేవుడు అన్యాయస్తుడు కాదు. అందుకనే ఎవరికి వారికి సపరేట్గా స్థలాల్ని ఏర్పాటు చేశాడు. మరి వీటికి పేరేమన్నా ఉందా? ఈ నెమ్మది పొందే స్థలానికి ఏమైనా పేరుందా? ఏమైనా పేరుందా? చూద్దాం ఒకసారి. లోకాసువార్త 23వ అధ్యాయము, లోకాసువార్త 23వ అధ్యాయము 43వ వచనం చూడండి. లోకాసువార్త 23వ అధ్యాయం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుతున్నాను. ఏమండి, చాలామంది కొంతమంది యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత వెంటనే పరలోకం వెళ్ళిపోయారు అంటూ ఉంటారు. మరి నిజంగా పరలోకం వెళ్ళిపోతే ఇక్కడ పరదేశు అన్న పదం ఎందుకు వాడాలి? నిజంగా ఈ పరలోకము పరదేశం రెండు ఒకటే అయితే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట తప్పు అయిపోతుంది. అందుకని ఇంగ్లీష్లో కూడా పరదేశిని ప్యారడైజ్ అంటారు, పరలోకాన్ని హెవెన్ అంటారు. సిలువ మీద దొంగతో పాటు యేసుక్రీస్తు వారితో పాటు సిలువ మీద మారిపోయిన దొంగ ఉన్నాడు కదా, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? చనిపోయిన వెంటనే పరదేశకు వెళ్ళిపోయారు. పరదేశకు వెళ్ళిపోయి పరదేశం నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ ఎక్కడికి వస్తాడు యేసుక్రీస్తు వారు? చూడండి యోహాను సువార్త. పాతాళ లోకంలో నెమ్మది పొందే స్థలానికి ఏం పేరు? పరదేశు. వేదనకరమైన దానికి ఏం పేరు? నరకము. ఏమండి, మీకు అర్థమవుతుందా? ఇప్పటి వరకు భూమి మీద పుట్టిన ఎవ్వరూ పరలోకానికి వెళ్ళలేదు, యేసుక్రీస్తు వారు తప్ప. అర్థమైందా? పరలోకం నుంచి భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చారు. భూమి మీద చనిపోయిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళారు? పరదేశకు వెళ్ళారు. పరదేశం నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? భూమి మీదకి వచ్చారా? భూమి మీదకి వచ్చారా? చూడండి యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం చూడండి. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. ఇది ఎప్పుడండి? యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత పరదేశకి వెళ్ళిపోయి 3వ రోజు తిరిగి లేచిపోయాడు కదా. లేచిపోయిన తర్వాత ఎవరు కనిపిస్తారు? మగ్దలేనే మరికి కనిపించేస్తారు కదా. అప్పుడు ఆవిడ పట్టుకోవడానికి వెళ్ళిపోతుంది. అప్పుడు చెప్తా ఉంటాడండి. అప్పుడు చెప్తాడు యేసుక్రీస్తు వారు, అప్పుడు చెప్తారు, నన్ను మీరు ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత చనిపోయి పరదేశకు వెళ్ళి 3 రోజులు రాత్రి పగళ్ళు పరదేశంలో వాళ్ళతో పితరులందరితో గడిపి ఆ తర్వాత మరలా ఎక్కడికి వచ్చారు? భూమి మీదకి వచ్చాడు. ఏమండి, భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి మీద నుంచి డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోకానికి వెళ్ళిపోయారు. మరి మనం కూడా అంతే, పరలోకం నుంచి డైరెక్ట్గా భూమి మీదకి వచ్చాం. భూమి మీద నుండి చనిపోయిన మరుక్షణం నీతిమంతులుగా బ్రతికితే మనం ఎక్కడికి వెళ్తాం? పరదేశంలోనికి వెళ్ళిపోతాం. పరదేశంలోనికి వెళ్ళిపోయిన తర్వాత మరలా మనం డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోం. మరలా ఎక్కడికి వస్తాం? యేసుక్రీస్తు వారు 2వ రాకడలో రాజ్యంతో వస్తారు కదా. అప్పుడు పరదేశంలో ఉన్న వీళ్ళందరూ మరలా భూమి మీదకి వస్తారు. భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు వారితో పాటు మనమందరము ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి అప్పుడు చేర్చబడతాం. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39వ వచనం చూడండి. హెబేలు మొదలుకొని చనిపోయిన నీతిమంతులందరూ పరదేశంలోనే ఉన్నారండి. మరి వీళ్ళందరూ ఎప్పుడు పరలోకానికి వెళ్తారు? 2వ రాకడలో. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో. అంటే అప్పటి వరకు ఈ పరదేశంలో ఉన్న ఈ నీతిమంతులందరూ అక్కడే వేచి ఉండాల్సిందే. ఎందుకు తండ్రి అయిన దేవుడు వాళ్ళందరిని అక్కడ విశ్రాంతి తీసుకోమన్నాడు? చనిపోయిన ప్రతి ఒక్కరిని పరలోకం తీసుకెళ్ళిపోవచ్చు కదా. తండ్రి అయిన దేవుని కోరిక ఏంటి? నా పిల్లలందరూ పరలోకం రావాలనే కదా.
మరి నా పిల్లలందరూ పరలోకం రావాలనుకున్నప్పుడు చనిపోయిన మరుక్షణమే మన అందరినీ పరలోకం తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఎవరు చనిపోయిన ప్రతి ఒక్కరిని, చనిపోయిన వాళ్ళని వెంటనే చనిపోయినట్టు పరలోకం తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు పరలోకానికి తీసుకెళ్ళట్లేదు? ఎందుకు చనిపోయిన నీతిమంతులందరినీ పరదేశంలో విశ్రాంతి తీసుకోమని చెప్తున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39వ వచనం చూడండి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు. ఎందుకు అనుభవించలేదు తెలుసా? మనము లేకుండా పరలోకం ఎవరు చూడాలి? ఎవ్వరు చూడడానికి వీలు లేదు. భూమి మీద ఉన్న ప్రతి నీతిమంతుడు ఒకేసారి పరలోకం రావాలని తండ్రి కోరిక. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏమండి, తండ్రి ఎవరైనా స్కూల్కి వెళ్ళి, ఇప్పుడు ఇద్దరు పిల్లల్లో ఎవరైనా ఒకరు స్కూల్కి వెళ్ళారనుకోండి, ఒకరు ఇంటికాడ ఉన్నారనుకోండి, ఆ తండ్రి ఏదైనా ఒకటి మంచిది, ఒక విలువైన వస్తువుని కొనుక్కొచ్చాడు అనుకోండి, వెంటనే ఓపెన్ చేసేస్తాడా? చేయడు. ఏమంటాడు తెలుసా? నాన్న మీ అన్నయ్యని కూడా రానివ్వరా, అయితే మీ తమ్ముని కూడా రానివ్వరా, మీ చెల్లిని కూడా రానివ్వరు నాన్న, చెల్లి కూడా వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తానే, లేకపోతే మీ అన్నయ్య కూడా వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తానే, అప్పుడు మీరు అందరూ చూద్దరు కానీ అంటూ ఉంటారు. మీకు అర్థమైందా? అలాగా మనం అందరము తండ్రి అయిన దేవుని పిల్లలం కదా. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అందరూ పరలోకం వెళ్ళిపోతే దేవుడు ఏమైపోతాడు? స్వార్థపరుడైపోతాడు. అందుకనే పిల్లలందరూ కలిసి ఎక్కడికి రావాలంట? పరలోకానికి రావాలి. చూడండి, మళ్ళీ ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఏదైనా ఒక గృహప్రవేశం చేసుకున్నారనుకోండి, లేకపోతే మన చర్చిలు కూడా అప్పుడప్పుడు ఇనాగ్రేషన్ చేస్తూ ఉంటారు. ఇనాగ్రేషన్ చేసుకున్నప్పుడు ఆ మందిరం కట్టేటప్పుడు చాలామంది లోపలికి వెళ్తారు, పని చేస్తూ ఉంటారు, అంతా అవుతుంది. రిబ్బన్ కట్ చేసిన తర్వాత అందరూ ఒకేసారి లోపలికి వెళ్తారు. చూసారా? ఎందుకు అందరూ ఒకేసారి వెళ్ళాలి? చెప్పండి, ఎందుకు అందరూ ఒకేసారి వెళ్ళాలి? అదొక ఆనందం, అదొక అనుభూతి. అలాగే ప్రతి ఒక్కరూ మనము లేకుండా పరలోకానికి ఎవరు రాకూడదు. ఎందుకు? మరి ఇప్పటి వరకు చనిపోయిన నీతిమంతులందరూ పరదేశంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మరి వాళ్ళలాగా మనం కూడా భూమి మీద దేవుని కోసం బ్రతుకుతున్నాం కదా. దేవుని కోసం తిండి లేకుండా, తిప్పలు లేకుండా ఉపవాసం ఉండి కష్టపడి రాత్రి అనక పగలనక ఎండల్లోని వానల్లోని తండ్రి అయిన దేవుని పనిని చేస్తున్నామే. మరి మనం లేకుండా ఎందుకు వాళ్ళకి వాగ్దాన ఫలాన్ని దేవుడు ఇవ్వాలి? అందుకనే మన మీద దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని అందరినీ ఒకేసారి పరలోకానికి తీసుకురావడానికి దేవుడు తీసుకున్న నిర్ణయం. చాలామంది చూడండి, ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఎవరికైనా తండ్రికి స్థలాలు ఉన్నాయనుకోండి, ఒక కొడుకు విదేశాల్లో ఉన్నాడు అనుకోండి, తన చావు బతుకుల మధ్యలో ఉన్నాడు అనుకోండి, కొడుకు రాకుండా ఆ భూభాగాలన్నీ పనిచేస్తాడా? అందరి పిల్లలు రావాలి. అందరి పిల్లలు వస్తేనే తండ్రి ఏం చేస్తాడు? ఎవరికి ఏది కావాలో అందరికీ పంచుతాడు. తండ్రి అయిన దేవుని కూడా అంతే. వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వాలంటే అందరూ చూస్తుండగానే నీకు దేవుడు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. అర్థమైందా? తండ్రి అయిన దేవుని మనసు ఇది. ఏమండి, మనము లేకుండా సంపూర్ణుడు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనుక వాళ్ళు ఇంకా వాగ్దాన ఫలాన్ని అనుభవించలేదు. ఎవరు అనుభవించలేదు? మనకన్నా ముందుగా చనిపోయిన పితరులు ఉన్నారు కదా, వాళ్ళు అనుభవించలేదు. మన కోసం ఎదురు చూస్తున్నాడు తండ్రి, మన కోసం ఎదురు చూస్తున్నాడు. మనం తండ్రి అయిన దేవుని కోసం బ్రతికి భూమి మీద తండ్రి అయిన దేవుని పనిని చేసి అప్పుడు చనిపోయి యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో మనమందరము తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఏమండి, వెళ్ళాలి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము, ఏమండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. వారు అంటే ఎవరు? పరదేశంలో ఉన్న నీతిమంతులు. మనకన్నా ముందుగా చనిపోయిన నీతిమంతులు పరదేశంలో ఉన్నారు. చూసా, వాళ్ళు తండ్రి అయిన దేవుని వేడుకుంటున్నారు. చూడండి,
వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు యుందువని బిగ్గరగా కేకలు వేసిరి. చదవండి. మరియు వారి వలనే చంపబడబు వారి సహదాసుల లెక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమించవలెనని వారితో చెప్పెను. ఏమండి, వీళ్ళు ఏమంటున్నారంట? మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావు స్వామి, ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావు తండ్రి అంటున్నారు. అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? భూమి మీద ఉన్న మనల్ని చంపేయమని కోరుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళందరినీ రక్తాలు వచ్చేలాగా మనం చంపామా? వాళ్ళందరినీ రక్తాలు వచ్చేలాగా చంపాము. రంపాలతో కోసాము, కొరడాలతో కొట్టాము. ఏమండి, పౌలు గారిని అయితే కుక్కను కొట్టి ఈడ్చుకెళ్ళిపోయినట్టు ఊరు అవతల ఈడ్చుకెళ్ళిపోయి కొట్టేశారండి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళ రక్తము నిమిత్తం ఏం చేస్తున్నారు? భూలోకానికి ప్రతిదండన తీర్చమని అడుగుతున్నారు. ఏమండి, ఎవరైనా వచ్చి ఒక రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, అది ఇంటర్నల్గా జరిగేది. వాళ్ళని చంపేయండి అని అన్నారనుకోండి, వెంటనే చంపేస్తారు. మీకు అర్థమైందా? ఇంకెలా చెప్పాలి? ఇప్పుడు ఎవరైనా ఒక డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు లేకపోతే ఒక పోలీసులు కానీ ప్రజలందరూ వారిని ఇప్పుడు అంతకుముందు ఇది జరిగింది, ఏంటది, దిశ ఏదో జరిగింది కదా, ఆమె గురించి భూమి మీదకి ఇలా ఈ రోడ్ల మీదకి అందరూ వచ్చేసారు. ఏంటది గుర్తు రావట్లేదు. ఆమెని అత్యాచారం చేసిన వాళ్ళని ఉరితీసి చంపేయాలని రోడ్ల మీద పడ్డారు కదా. మరి అప్పుడు తర్వాత ఏం చేసింది ప్రభుత్వం? ఉరి తీసేసింది. అవునా? చంపేసిందా? చంపేసిన తర్వాత అలాగా భూమి మీద ఎవరినైనా అత్యాచారం చేస్తే వారిని ఉరి తీసేయమని ఈ భూమి మీద ఉన్న ఈ ప్రజలు రోడ్లు ఎక్కితే ప్రభుత్వం వచ్చి వాళ్ళని ఉరి తీసేస్తున్నప్పుడు నీతిమంతులు పరదేశంలో ఉండి దేవుని కొరకు కష్టాలు అనుభవించి, దేవుని కొరకు బాధలు అనుభవించి, దేవుని కోసం రక్తాన్ని కార్చి, దేవుని కోసం చచ్చిపోయిన వాళ్ళు దేవుణ్ణి ఏమడుగుతున్నారు? భూమి మీదకి ప్రతిదండన చేయమన్నాడు. భూమి మీద ఉన్న వాళ్ళని చంపేయమంటుంటే మరి తండ్రి అయిన దేవుడు చంపేలా వద్దా? ఎందుకు చంపట్లేదు తెలుసా? మనం ఇంకా మారాలని తండ్రి అయిన దేవుడు వాళ్ళతో నచ్చ చెప్తున్నాడండి. సహదాస్, మీలాగానే ఇంకా భూమి మీద నా కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు. మీరు ఎలాగైతే నా కోసం బ్రతికి చనిపోయారో, భూమి మీద ఇంకా నా కొరకు బ్రతికి పరలోకానికి రావడానికి ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ దేవుని కోసం కష్టపడతారండి. దేవుని కోసం కష్టపడతారు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలోకి వచ్చాడంటే వాడు ఖచ్చితంగా పరలోకానికి అర్హత సంపాదించేసినట్టే. ఎందుకంటే సత్యాన్ని తెలుసుకుని వస్తాడండి. తర్వాత వాడు బ్రతుకు బట్టి దేవుడు వాడికి అవకాశం కల్పించవచ్చు. సత్యాన్ని తెలుసుకుని వచ్చేసాడు వాక్యంలోనికి. అందుకనే ప్రియమైన దేవుని పిల్లారా, ఏం చేస్తున్నాడంటే దేవుడు, తండ్రి అయిన దేవుని కోసం ఇంకెవరైతే భూమి మీద బ్రతుకుతారో వాళ్ళందరి లెక్క కూడా పూర్తయ్యేంత వరకు మీరు మరికొంతకాలము విశ్రమించాలి అని అంటున్నాడండి. అర్థమైందా? ఇప్పుడు చనిపోయిన నీతిమంతులందరూ ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. చనిపోయిన నీతిమంతులే పరదేశంలో లేరు. ఇంకా ఎవరైతే చనిపోతారో తండ్రి అయిన దేవుని కోసం బ్రతికి వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తారు? పరదేశంలోనికి వెళ్తారు, పరలోకానికి వెళ్ళరు. ఎవరైనా పోస్టర్ మీద పరలోక పిలుపు అని చూస్తే నమ్మకండి. ఎవరైనా మేము వచ్చి పరలోకం వెళ్ళొచ్చాము రాత్రి అంటే నమ్మకండి. ఏమండి, ఇప్పుడు సపోజు ఎవరైనా ఊర్లోకి కొత్తగా ఎవరైనా పలానా ఏదైనా మన ఊర్లో ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి. ఏమండి, మీకు అర్థమవుతుందా? ఏదైనా మన ఊర్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది. మనం ఏం చేస్తాం? మన బంధువులకు గట్ట చెప్పాం రమ్మని.
మన ఇల్లు వాళ్ళకి తెలియలేదు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఎవరినైనా అడిగి ఏమండి పలానా పేరు పలానా హరీష్ వాళ్ళ ఇంటికాడ ఇలా ఫంక్షన్ జరుగుతుందండి, మరి వాళ్ళ ఇల్లు ఎక్కడున్నా కొంచెం మాకు దారి చూపిస్తారా అని అడుగుతారా లేదా? అడుగుతారే. ఇటు భూమి మీద ఇంతమందికి తెలిసిన హరీష్ మా ఇల్లే మరి వాళ్ళకి తెలియలేనప్పుడు ఎక్కడ పరలోకం, ఎక్కడ పాతాళం, ఎక్కడ భూమి? నీకు అర్థమవుతుందా? పక్కన ఉన్న ప్రదేశమే నీకు తెలియలేనప్పుడు మరో లోకమైన పరలోకం నీకు తెలుసా? మరి పరలోకానికి చనిపోయిన వెంటనే నువ్వు పరలోకానికి వెళ్ళి వచ్చేస్తున్నావు అంటే మరి అది నమ్మశక్యంగా ఉందా? పరలోకం వెళ్ళాలంటే ఆ దారి ఫస్ట్ మనకేం తెలియాలి? పరలోకానికి దారి మనకు తెలియాలి. మరి ఆ పరలోకానికి దారి బైబిల్లో ఎక్కడైనా ఉందా? చూద్దాం. పరలోకానికి దారి మనకు తెలిస్తేనే మనం ఎక్కడికి వెళ్ళగలం? పరలోకానికి వెళ్ళగలం. ఆ మార్గం మనకి ఏమవ్వాలి? ఆ మార్గం తెలియాలి. పరలోకానికి ఎలాగ వెళ్ళగలమో ఆ మార్గం మనకు తెలిస్తేనే చనిపోయిన తర్వాత మనం పరలోకాన్ని చేరగలం. మరి ఆ మార్గం ఏంటో చూడండి ఒకసారి. ఏమండి ఆ మార్గం ఏంటి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసుక్రీస్తు వారు అంటున్నారండి, నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడును పరలోకానికి రాడు. ఏమండి పరలోకానికి దారి తెలిసిన యేసుక్రీస్తు వారే తప్ప ఇంకెవ్వరు మనల్ని పరలోకానికి చేర్చుకోలేడు. పరలోకానికి మార్గం తెలిసిన యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప మనం ఎక్కడికి వెళ్ళలేం? పరలోకానికి వెళ్ళలేం. అందుకునే యేసుక్రీస్తు వారిని నమ్ముకోమంటున్నాం. ఇంకా అర్థమైందండి? యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి దగ్గరికి చేరుకోలేడు అని అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని నమ్ముకోండి. యేసుక్రీస్తుని నమ్ముకుంటేనే మీరు పరలోకానికి చేరగలరని చెప్తున్నాం ఈరోజు. మీకు అర్థమైందండి? అందుకనే బాప్తీసం తీసుకోమని చెప్తున్నా. బాప్తీసం తీసుకుంటేనే పరలోకానికి అర్హత సంపాదించగలం. అర్థమైందండి? పరలోకానికి మార్గం తెలిసిన యేసుక్రీస్తు వారే మనల్ని తీసుకెళ్ళాలి తప్ప వేరెవ్వడు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళలేడు. ఏమండి అర్థమవుతుందండి? యేసుక్రీస్తు వారి ద్వారానే మనం పరలోకానికి వెళ్ళగలం. యేసుక్రీస్తు వారు మరి ఎప్పుడు పరలోకానికి తీసుకెళ్తాడు అంటే ఆయన రెండవ రాకల్లో పరలోకానికి మనల్ని అందరినీ తీసుకెళ్తాడు. యేసుక్రీస్తు వారు రెండవ రాకడ యేసుక్రీస్తు వారికే తెలియదు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారంటే యేసుక్రీస్తు వారికే తెలియదు. ఎందుకంటే తండ్రికి మాత్రమే ఆ సమయం గురించి, ఆ గడియ గురించి తండ్రికి మాత్రమే తెలుసు. తండ్రి ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు యేసుక్రీస్తు వారిని పంపించేస్తారు. యేసుక్రీస్తు వారు రెండవ రాకల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఈలోపు మనం చనిపోతే, నీతిమంతులుగా ఉండి మనం చనిపోతే అప్పుడు మాత్రమే మనం అందరం పరలోకం యేసుక్రీస్తు వారి ద్వారా చేరగలము. అర్థమైందండి? పరలోకంలో ఇప్పుడు ఎవరైనా వెళ్ళారా? ఎవ్వరూ వెళ్ళలేదు, యేసుక్రీస్తు వారు తప్ప. అర్థమైందండి? మీరు కూడా పరలోకం వెళ్ళాలంటే ఎలా బ్రతకాలి? యేసుక్రీస్తు వారి కొరకు బ్రతకాలి. బాప్తీసం తీసుకోవాలి, సంఘంలోనికి రావాలి, అన్యోన్య సహవాసం కలిగి జీవించాలి, సంఘంతో ఏకమై కలవాలి, ప్రతి వారము రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. ప్రతి వారం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటేనే ఆయన రక్తం మన పాపముల నుండి కడుగుతుంది. అర్థమైందండి? కాబట్టి చనిపోయిన నీతిమంతులందరూ పరదేశంలో ఉన్నారు. ఆ నీతిమంతులందరూ ఎక్కడున్నారు? నరకంలో, పాతాళ లోకంలోనే వేదనకరమైన ప్రదేశంలో ఉన్నారు. కాబట్టి మనం కూడా చనిపోయిన తర్వాత నీతిమంతులుగా చనిపోతే ఎక్కడికి వెళ్తాం? మనం కూడా పరలోకమే వెళ్తాం. అబ్రహాం గారు ముందు అనుకోవడానికి ఆ నీతిమంతులుగా చనిపోతే వేదనకరమైన ప్రదేశంలోనికి వెళ్ళిపోతాం. అర్థమైందండి? కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన నామమును పొందమని చెల్లించుకుంటున్నాను తండ్రి. కానీ మీరు ఇచ్చిన జ్ఞానం ద్వారా, మీరు ఇచ్చిన భాగ్యం ద్వారా మీ పిల్లలకి కొద్ది మాటలు నేర్పించడానికి తండ్రి మీరు కృప చూపించినందుకు వందనం చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి మమ్మల్ని ఇప్పటి వరకు మీ చల్లని చూపులతో మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు మీకు వందనం చెల్లించుకున్నాను తండ్రి. ఇంకా భూమి మీద ఇంకా మారలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తండ్రి.
మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారానే తప్ప మేము పరలోకానికి చేరుకోలేమే. అందుకని యేసుక్రీస్తు వారిని నమ్ముకోండి అని చెప్తున్నాం తండ్రి. ఎంతోమంది మమ్మల్ని కొడుతున్నారు, తిడుతున్నారు, బైబిల్ని దూషిస్తున్నారు, బైబిల్ని కాలుస్తున్నారు తండ్రి. వారందరినీ మేము క్షమిస్తున్నాం. వారి మీద తండ్రి మీ చల్లని చూపు, మీ చల్లని కాపుదల వారి మీద కూడా దయచేయండి తండ్రి. ఎందుకంటే అందరూ మీ పిల్లలే. మీ పిల్లలైన అందరూ మార్పు కోసం మీరు ఎదురు చూస్తున్నందుకు తండ్రి మీకు వందనములు తండ్రి. వీలైతే తండ్రి రేపు కూడా మీ మాటలను ధ్యానించుకునేలాగా మీరే సహాయం దయచేయమని, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి ఆశీర్వదించి దీవించమని, అలాగే తండ్రి చెప్పబడిన పాఠంలో తండ్రి మీరందరూ మా హృదయంలో భద్రపరుచుకుని అనేకులకు తండ్రి చెప్పేటట్టు మీరే సహాయం దయచేయమని మా ప్రభువు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామం ద్వారా ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.